అసలేమైంది? ఒక్క సెకండ్ నేను రావడం లేట్ ఏంటి? ఈ పాటికి నువ్వు చచ్చేవాడివి తెలుసా? అసలెవరు నువ్వు? చేతిలో ఆ గన్నేంది? అది రియల్ గన్నా లేక డమ్మీ గన్నా? సార్ 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 సారీ సార్, అది రియల్ గన్నే సార్, లోపల పెట్టండి సార్. నా పేరు రామ్ గోపాల్ వర్మ సార్. మాది హైదరాబాద్. ఒక ముఖ్యమైన పని మీద ఈ ఊరు వచ్చాను. అర్థమవుతా ఉందిలే. నీ మొహం చూస్తూ ఉంటే సగం జీవితం సంగనంగా పోయి పిల్లం పిల్లగాయలు ప్యాకెట్లో పోగొట్టుకున్నాడు లాగా ఉండవు కదరా. నిజం కదా? చెప్పడానికి నాది మామూలు చరిత్ర కాదు సార్. ఆ రక్త చరిత్ర కంటే పవర్ఫుల్ సార్. నా బాధ మీకు అర్థం అవ్వాలంటే ముందు నా ముత్తాత గురించి మీరు తెలుసుకోవాలి సార్. అది 1893. మన భారతదేశం తెల్లదొరల పైశాచికత్వ పాలనలో మగ్గిపోతున్న రోజులు. తెల్లదొరల అధికార ముసుగులు, అరాచకత్వానికి, బానిసత్వానికి మధ్యన మన భరతమాత కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రోజులు. ఈ ఆక్రందనల మధ్య ప్రపంచానికి తెలియని మరో ప్రతీకార వాంఛ జరిగింది. సుమారుగా 100 ఏళ్ల క్రితం మా ముత్తాత ఒక జమీందారు దగ్గర గుమాస్తాగా పనిచేసేవాడు. ఒకరోజు ఆ జమీందారు మా ముత్తాతని వెంట పెట్టుకుని నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అదే సార్ మా ముత్తాత చేసిన మొట్టమొదటి పొరపాటు. ఆ రోజు ఆయన అక్కడికి వెళ్ళకపోయింటే ఈరోజు నేను మీ ముందుండేవాడిని కాదు. రే కాముడు, సంచి అక్కడ పెట్టు. నా బట్టల్లి. రే కాముడు, నేను నదిలోకి వెళ్ళి స్నానం చేస్తాను, బట్టలు చూస్తా ఉండు. అలా నది ఒడ్డున ఒంటరిగా కూర్చున్న మా ముత్తాత మొట్టమొదటిసారిగా ఆ జమీందారు యొక్క అండర్వేర్ని చూశాడు. ఆ నదీ తీరపు గాలిలో పచ్చగడ్డి కన్నా పచ్చనైన రంగుతో ఉన్న అండర్వేర్ని చూసిన మొదటి చూపులోనే మైమరచిపోయాడు. రే కాముడు, ముట్టుకోవద్దు. సామె యాది సామె ఇదా? అది తెల్లలో వేసుకున్న గోచి. వాళ్ళు ఫ్యాంట్ వేసుకుంటా, దాని లోపల వేసుకున్న గోచి అది ఇదా? గోచి మనం కూడా వేసుకుంటాం కదా సామె. తెల్లోళ్ళకి మనకు తేడా ఏముండదే. తాడుదేగా, వాళ్ళు తెల్లోళ్ళు, డబ్బున్నోళ్ళు. నీకు దాని ఖరీదంతా తెలిసినా? 2 అనాలు. అయ్యయ్యో గొమ్మగుండు స్వామి, గోచిపోయి 2 అనాలేంది? భలే చెప్తుండావే, ఇదేమన్నా బంగారమా? ఊరే ముద్దు మొహోడా, తెల్లోళ్ళు దీన్ని కడ్డారంటారా? కడ్డారే. కర్రాడు సామె. సరే సరేగానే, ఇంకా జీవితం ఇవ్వలే కదా, నేర్పిస్తాదా? సామె సామె, నాకు జీతం వద్దు గానే ఈ గోచి ఇచ్చేసామే. ఏంటా పాలలాగే ఉండు, జమీందారు చేసాలేమాక వచ్చిన ఈ వృద్ధు. రుద్ర ఇవ్వు.
బిట్రాయిడ్ కోసం హత్య చేశాడా? మీది పెద్ద దండుబాల్యం ఫ్యామిలీ లాగుంది కదరా. ఆ తర్వాత ఏమైందిరా నాయనా, చెప్పురా. అది 1957. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 10 సంవత్సరాలైంది. మా మొత్తాత చచ్చిపోయి 30 సంవత్సరాలైంది. కానీ ఆయన కొట్టేసిన అండర్వేర్ మాత్రం ఆయన కొడుకు అంటే మా తాతకి వారసత్వంగా వదిలి వెళ్ళాడు. నాయనా, నీకంటూ నేనే ఆస్తి ఇవ్వలేదు. 1911లో మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి ఇది. ఇది నేను జ్ఞాపకార్థంగా పెట్టుకున్న ఆస్తి నాయనా. ఇది మన వంశ ప్రతిష్ట. ఇది నా ఉనికి, ఇది నా ఊపిరి, ఇది నా జీవితం. అన్నీ ఇదే నాయనా. ఇక దీని భారం మోయాల్సిన బాధ్యత నీదే నాయనా. అదే సార్ మా నాన్న చేసిన మొట్టమొదటి పొరపాటు. అలాగే నాన్నగారు. అది 2014. మా నాన్నగారు చనిపోవడానికి 10 నిమిషాల ముందు. కాదు నాన్న, ఇంకో 10 నిమిషాల్లో నాన్న అలా అనొద్దు నాన్న, నీకేం కాదు నాన్న. లేదు నాయన, నేను ఇంకెక్కువ కాలం బతకను. నీకంటూ ఏ ఆస్తి ఇవ్వలేదు నాయన. మన తాత ముత్తాతల కాలం నుంచి దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాం నాయనా. గమ్మున ఉన్నాయన, చచ్చిపోయా మొదలు కూడా జోకలేవాక. ఇది జోక్ కాదు నాయనా, దీని పవర్ నీకు తెలియదు. మా ముత్తాత మా తాతకిచ్చాడు, మా తాత మా నాన్నకిచ్చాడు, మా నాన్న నాకిచ్చాడు. ఏంది నాన్న, మీ తాత, మీ ముత్తాత, మీ నాన్న, ఇప్పుడు నువ్వు తరతరాలుగా వాడతారా నాన్న? ఒక్కసారి రుచికారు నాన్న దాన్నే. ఉతుకుతో పోవడానికి ఇది మురికి కాదు, వంశ ప్రతిష్ట, ఉతకమో. నాన్న ఇది దారుణం నాన్న, నన్ను వదిలే నాన్న, నేను వేసుకోను నాన్న. అలా అనుకు నాయనా, ఇది నిన్ను నిలబెట్టాల్సిన బాధ్యత నీదే నాయనా. నేను పోతున్నాను. నాన్న నన్ను ఒంటరి చదువుతున్నాడు, ప్లీజ్ నాన్న. నువ్వు ఒంటరోడు కాదు నాయనా, తమ్ముడు ఉన్నాడు నాయనా. తమ్ముడా? ఏంది నాన్న నువ్వు మాట్లాడేది? నిజం నాయనా, చిన్నప్పుడు నీకు తమ్ముడు ఉండేవాడు. మీ అమ్మ చనిపోయాక నువ్వు నేను తమ్ముడు కలిసి తిరుపతిలో తిరణాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయాడు నాయన. తప్పోయాడా? తర్వాత వెతకలేదా నాన్న? నాకు అందిన సమాచారం ప్రకారం వాడు ఇంకా తిరుపతిలోనే ఉన్నాడు నాయన. నువ్వు ఎలాగైనా వాడిని వెతికి పట్టుకుంటానని నాకు మాటివ్వు నాయన. మాటిస్తున్నాను నాన్న, తమ్ముడు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను నాన్న. విజయోస్తు. దీన్ని నీ దగ్గరే పెట్టుకో నాయన, నీకు రక్షణ కవచంగా ఉంటుంది. నాన్న మా నాన్న చనిపోయిన 3 నెలల తరువాత ఒకరోజు నా సెల్ ఫోన్ ఛార్జర్ కనిపించలేదు. ఇల్లంతా వెతుకుతున్నాను. అలా సెల్ ఫోన్ ఛార్జర్ కోసం వెతుకుతున్న నాకు మా నాన్నగారి పర్సనల్ డైరీ దొరికింది. దాన్ని చదవడం మొదలుపెట్టాక ఒక ఆసక్తికరమైన క్లూ దొరికింది. నేను ఒంటరి వాడిని కాదు. ఈ ప్రపంచంలో నాకంటూ మిగిలిన ఒకే ఒక్క రక్త సంబంధం నా తమ్ముడు. అప్పటి వరకు ఒంటరి వాడిగా మిగిలిపోయాననుకుని నేను మొట్టమొదటిసారి నా తమ్ముడి ఫోటో చూశాను.
అలా మా నాన్నకి ఇచ్చిన మాట కోసం తమ్ముడిని వెతుక్కుంటూ తిరుపతిలో అడుగుపెట్టాను. ఈ రేంజ్లో ఎంట్రీ ఇచ్చాక నేనెందుకు తగ్గుతాను సార్? బస్సు దిగిన వెంటనే తమ్ముడిని వెతకడం మొదలుపెట్టాను. నమస్కారం సార్. సార్ నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. మా తమ్ముడిని ఎప్పుడు చూసారా? ఏమిట్రా నీ తమ్ముడు ఎక్కడ తెలుస్తుంది? అన్నా చిన్నప్పుడు తిరణాలకు వచ్చామన్నా. మా తమ్ముడు తప్పియాడు, ఇక్కడ ఏమన్నా ఉన్నాడేమో అని. ఈడెవడే తెల్లారితే ఎర్రబస్ ఎక్కి వచ్చినట్టున్నాడే. ఫోటో ఏమన్నా ఉందా? ఉందన్నా, ఒక్క నిమిషం. దొరికింది. ఇదేనా మా తమ్ముడు ఫోటో? ఈ బుడ్డోడే మా తమ్ముడు అన్న. వాడికి సంవత్సరం ఉండేటప్పుడు ఈ ఫోటో తీసామన్నా. ఆ తర్వాత తిరణాలకు వచ్చాక తప్పియాడన్నా. అన్నా ఏమైందా? అన్నా అన్నా ఏమైందా? ఇంకోసారి చేపకాడికి వచ్చామండి వేస్తా బట్టి. నా మొదటి ప్రయత్నంలోనే అతి దారుణంగా దెబ్బతిన్నాను. అయినా నాలాంటి అమాయకుని పాడు సమాజం ఎప్పటికీ గుర్తించదు సార్. తమ్ముడిని వెతుక్కుంటూ ఈ ఊరంతా పిచ్చుకొక్కలా తిరిగాను. అయినా వాడి ఆచూకీ తెలియలేదు. దేశ దిమ్మిట్లా ఊరంతా తిరగడం మొదలుపెట్టాను. కనపడ్డ ప్రతి మనిషిని నా తమ్ముడు గురించి అడిగాను. చెప్పు దెబ్బలు కూడా తిన్నాను. అయినా నా తమ్ముడి జాడ తెలియలేదు. ఈ ఊర్లో నేను తిరగని వీధి లేదు, చూడని సందు లేదు. ఒకవైపు ఎండ, మరోవైపు ఆకలి, మరోవైపు మా నాన్నకి ఇచ్చిన మాట గుర్తొచ్చాయి. కాళ్ళు చచ్చిపడిపోయేలా నడుస్తూనే ఉన్నాను. అయినా లాభం లేదు. తమ్ముడి ఆచూకీ తెలియలేదు. అప్పుడు మా నాన్నకి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. తొక్కలోది. ఆయనే ఈ ప్రపంచంలో లేనప్పుడు ఆయనకి ఇచ్చిన మాట అంత అయినా చిన్నప్పుడు తప్పేంటి తమ్ముడేంది, ఇప్పుడు వెతకడం ఏంది? ఇంకా వాడు దొరకడం డిసైడ్ అయిపోయాను. తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోదామని బస్ స్టాండ్కి బయలుదేరాను. అదే సార్ నేను చేసిన మొట్టమొదటి పొరపాటు. అర్జెంట్ పాస్ వస్తున్నారా బాబు? ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ ఉన్నాయో ఇంకా నా వల్ల కాదు. సార్ ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళొస్తాను, కొంచెం నా బ్యాగ్ చూసుకుంటారా? సార్ పోయిసరండి. థ్యాంక్స్ సార్, బ్యాగ్ జాగ్రత్త. అమ్మయ్యా, బ్యాగ్ ఉంది. చెప్తాను, ఆయన బ్యాగ్ వదిలేసి అక్కడికి వెళ్ళాడు. ఈ ప్రపంచంలో డబ్బులు కొట్టేసే వాళ్ళే కాదు, అండర్వేర్లు కొట్టేసే మనుషులు కూడా ఉన్నారని ఆ రోజే నాకు క్లియర్గా అర్థమైంది. నా కొడుకు
సార్ ఇటువైపు ఉన్న పచ్చ స్ట్రైప్ షర్ట్ వేసుకొని వచ్చాడు సార్ ఒక అబ్బాయి. లావుగా కంటి మీద ఒక ఘాటు కొట్టుండు సార్. లేదు కానీ కొంచెం రిలాక్స్ అవ్వు. ఇందాక నుంచి చూస్తున్నా అలా ఇలా పరిగెడుతున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? సార్ బాగా ఆలోచించండి సార్. గ్రీన్ స్ట్రైప్ షర్ట్ సార్, గుడ్ తెచ్చుకోండి సార్. ఏమైంది? ఎవరైనా పర్స్ కొట్టేశారా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? పర్సు కాదు సార్, నా కడ్రారు కొట్టేశాడు సార్. తమ్ముడు, దాని గురించి మర్చిపో. ఇంకా నీకు అది దొరకదు. ఇంటికెళ్ళు. యాడికి రా పోయేదే? వదిలేసిపోయేదాన్ని కదా ఉన్న గోచిగుడ్డ అనుకున్నావురా? మా వంశ పెట్టిస్తారా అది? మా తాత, మా ముత్తాత, మా నాన్న వాడిన కడ్రాయర్రా అది. దాని పవర్ ఏంటో తెలుసా నీకు? ఆపేరా నాయన. నీకు నీ కడ్రాయర్కో దన్నం. నీ కడ్రాయర్ దుబ్బేసింది ఆ జానీబాయ్ తమ్ముడు. జానీబాయ్ మధ్యలో ఈడోడు. జానీబాయ్ ఈ ఊళ్ళో నాకు ఎదురైన రెండవ శత్రువు. తిరుపతిలో కొమ్ముడు తిరిగిన దాత వీడు. ఇలాంటి విలన్ కాదు. సోను సూద్ని, ప్రకాష్ రాజ్ని మిక్సీలో వేసి తిప్పితే వచ్చేవాడే వీడు. చేసేది వడ్డీ వ్యాపారం. 5కి 10కి అప్పులు ఇచ్చేసి దానికి వడ్డీల మీద వడ్డీలు వేసి జనాలు రక్తం తాగుతుంటాడు. వీడికంటూ ఒక నెట్వర్క్ మెయింటైన్ చేస్తూ 4 ఆకరౌళ్ళని వేసుకుని దందా వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఎంత కాదన్నా రోజుకు 3 కిడ్నాపులు, 4 మర్డర్లు, ఒక సెటిల్మెంట్ అయినా చేయకపోతే నిద్రపడదు. చిన్న పిల్లకాయలు చీమలు చంపిన తీసేగడు మనుషులను చంపేస్తూ ఉంటాడు. వీడి గురించి ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది. ఆ జానీబాయ్ తమ్ముడే ఈ ఆక్సోనాని. వికారం, దరిద్రం, నీచం అనే పదాలకు పర్యాయ పదమే వీడు. జనరల్గా మనల్ని ఎవరైనా హాబీస్ అడిగితే స్టాంప్ కలెక్షన్, రీడింగ్, సింగింగ్ అంటాం. కానీ వీడికి మాత్రం ఒక చిలిపి అలవాటు ఉంది. ఊర్లో ఉండే వాళ్ళ అండర్వేర్లు దొబ్బేయడం వీడి హాబీ. ఊర్లో ఉన్న కడ్డాయిలన్నీ దొబ్బే. నీ జోలికి ఎవరైనా వస్తే నాతో చెప్పు, బొక్కలించేస్తా. మార్కెట్లో మనకి దొరకని, ఎప్పుడు వినని బ్రాండ్ అండర్వేర్లు కూడా వీడి కలెక్షన్లో ఉంటాయి. అండర్వేర్లు కలెక్ట్ చేయడం నా హాబీ. ఇప్పటిదాకా 99 బ్రాండ్ కలెక్ట్ చేశాను. ₹1,00,000 కాస్ట్లీ అండర్వేర్ అయినా, ₹10 ప్లాట్ఫామ్లో దొరికే చీప్ కడ్రాయర్ అయినా వీడి కన్ను పడితే అంతే సంగతులు. వాళ్ళు ఎంత పెద్ద రౌడీలున్నా అయ్యుండొచ్చు, నాకన్నా బలవంతులు కూడా అయ్యుండొచ్చు. కానీ నా అండర్వేర్ని నా నుంచి వేరు చేయడం అంత ఈజీ కాదు సార్. యవ్వా
ఏమన్నారా నా మీద చెయ్యేశాడు. ఎవడో నీ మీద పద. అదోరా నా కొడుకు. పద 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 బడిది. ముత్యాల చమ్మ చక్క ఎవడి మీద చేస్తాను. రే యాడి తీసుకొని బాధన్నారు రే. ఎవరు మూసుకొని కూర్చారా నా కొడక. సార్ ఎవరు సార్ మీరు ఎందుకు దొడుకోండి? ఎవరు మీరు ఎందుకు కొడుతున్నారా? చెప్పి కొట్టియా అమ్మా. అగట్రా అండర్వేలు కలెక్ట్ చేయడం నా హాబీ. ఇప్పటిదాకా 99 బ్రాండ్ కలెక్ట్ చేశా. కానీ అదేందో నీ అండర్వేర్లో ఏదో పవర్ ఉంది. అది నాకు కావాలి. అడగ్గానే ఇవ్వడానికి నా అండర్వేర్ ఏమన్నా టెడ్డీ బీర్ అనుకున్నారా? కొడకల్లారా, ఒక్కడు కూడా ప్రాణాలతో ఇంటికి పోడురా. సార్ సార్ ప్లీజ్ సార్ జోక్ వేసాను సార్. కొడుకునే అవండి కొట్టించాలు. వాడు బ్యాగ్లో నా అండర్వేర్ ఉంటే తీసుకురా. ప్లీజ్ రే మా తాత ప్లీజ్ రా వదిలేండి రా. ఈయన కొడుకునే రే వద్దురా రే వద్దు. వాడిపోతే వీడు నా అమ్మ మొగుడు అక్క చెల్లి అన్న తమ్ముడు అవ్వ తాత అంటే ఎవడన్నా నా అండర్వేర్ కోసం ఎగబెడితే అన్నా నేను ట్రిగర్ని మాట్లాడుతున్నా అన్న. తమ్ముడు పరిస్థితి కొంచెం బాగాలేదు, నువ్వు అర్జెంటుగా ఒకసారి రావాలన్నా. ఏమైందిరా? నేను చచ్చిపోతా.
ఏమైంది చెప్పురా. అన్నా ఈరోజు రాత్రి లోపల నాకు ఆ కర్ర తెచ్చిపోతే నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతానన్నా. చూడు తమ్ముడు, పగతో పని జరగదు. శత్రువుని పగతో గెలవలేకపోతే స్నేహంతో ఓడించాల. అన్న రమ్మంటున్నాడు. అన్న? ఏ అన్న? ఎవడికన్నా? చూడు తమ్ముడు, ఈ 500 తీసుకుని కొత్త కడ్డారు కొనుక్కో. నీ కడ్డారు పైన మా తమ్ముడు ఆశపడ్డాడు. నువ్వు ఆశపడటానికి కదామని ఆశ చాక్లెట్ అంటారా? మా వంశ ప్రతిష్ట. ఈ చొక్కా అడుగు ఇచ్చేస్తా, ఈ ఉంగరం అడుగు ఫ్రీగా ఇచ్చేస్తా, కానీ నా కడ్రేరు మాత్రం అడగతరా, చంపేస్తా. ఎవడి ముందరకు వచ్చి ఏం మాడుతున్నావురా రే? చూడు తమ్ముడు, నేను డీసెంట్గా ఉండేటప్పుడే డీల్ కుదిరించుకో. నా ముందు వైలెంట్గా బిహేవ్ చేసావో చాలా సైలెంట్గా చంపేస్తా. అబ్బా నిజంగా? ఓ పని చేయరా, లగేజ్ చదువుకుని నాతో పాటు హైదరాబాద్ వచ్చి సినిమాలో చేర్పిస్తా. యాదవ్ బీడీ కట్ట మోహం వేసుకుని ప్రతి ఓడు భయపెట్టే ఓడే. ఆఖరిసారి అడుగుతున్నా, ఇంకోసారి అడిగేదానికి నువ్వు ఉండవు. ఆలోచించుకో. ఎవరిని భయపిస్తున్నావురా నువ్వు? నేను 3వ క్లాస్లోనే 3 మర్డర్లు చేశా, నన్ను భయపిస్తున్నావు నువ్వు? నేను 10th క్లాస్లోనే పోలీస్ స్టేషన్ బేసి వచ్చాను రా. ఎవరిని భయపిస్తున్నావురా నువ్వు? ఈ తొక్కలో రీల్ టపాస్ గన్ ఎత్తుకుని నన్ను భయపిస్తున్నావా? ఈ దీపావళి గన్ నాకు తెలుసురా, కావాలని టెస్ట్ చేపిస్తా చూడు. సార్ సారీ సార్, దీపావళి అనుకున్నాను సార్. చంపేశారా? అవ్వా, ఆ తర్వాత ఏమైంది సార్? ఆగుతాను రారా. ఆగు ఆగురా ఆగురా రే ఆగు. నేను దొరకను రా. ఆగురా రే ఆగు. సార్ 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 నన్ను కుమార్ రోడ్లు అరుతున్నాడు సార్. సార్ సార్ మీ బండి ఇచ్చారంటే అడిగిన పారిపోతాను సార్. సార్ హెల్ప్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్, మళ్ళీ తెచ్చేస్తాను సార్. ఎందుకు బడిగా చీపుడు కట్ట మొహవాడ, నీకెందుకు రా బండి? నీ బండి నేను వేసుకోవాలి, అడగను అడగదు నువ్వు. కొత్త బండి రా, దరిద్రం పట్టిన యాక్సిడెంట్ అయితే చచ్చిపోతావు. మా అమ్మకి చెప్తా ఏంద్ర మీదే.
అదిగోరా నా కొడుకు అక్కడే ఉన్నా కొడుక ఎక్కడికి రా పారిపోయేది అక్కడే ఉండరా ఆడికి రా పోయేదే కూర్చోరా కూర్చోరా కింద కూర్చోరా ఊరంతా పరిగెత్తిచ్చావు కదరా కూర్చోరా అన్నా ఈరోజు రాత్రి లోపల నాకు ఆ కర్ర తెచ్చిపోతే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానన్నా. యాడ్రా కడ్డారు యాడ్రా కడ్డారు కోసం తమ్ముడిని చంపేశావు కదా యాడ్రా కడ్డారు ఏం సార్ మా వంశ పెద్దిస్తారు సార్ ప్లీజ్ సార్ మా తాత మా ముత్తాత సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ యో వదిలియా సార్ ఏం చెప్పకండి సార్ ఏం చెప్పకండి సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ మీ కాలు పట్టుకుంటాను సార్ వదిలేండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ అది మా వంశ ప్రతిష్ఠ సార్. ఏముందిరా దీంట్లో చీకిపోయిన గుడ్డ రంగుపోయిన రబ్బరు వెనకాలంతా బొక్కలే. ఛీ దీనికోసమరా ఇదంతా చేసింది దీనికోసమా? అది మా వంశ ప్రతిష్ఠ సార్. ఇది వంశ ప్రతిష్ఠ. ఇది సార్ ఏం చేస్తున్నారు సార్ పట్టుకోరా ఏం చేస్తున్నారు ఇదిగోరా మీ వంశ ప్రతిష్ఠ రా. ఆఫ్టర్ కడ్డర్ కోసం మా తమ్ముడిని చంపేశావురా. రారా ఇప్పుడు కాపాడుకో రారా.
పట్టుకో పారిపోతున్నాడు పట్టుకో వాడిని పట్టుకో అలా అక్కడి నుంచి పారిపోతున్న నాకు దారిలో మీరు కలిశారు. అలా అక్కడ మాయమై ఇలా మీ ముందుకు నా కళ్ళ ముందే నా అండర్వేర్ని కాల్చేశాడు సార్. మా వంశ ప్రతిష్ట మంటల పాలు చేశాడు సార్. మా తాత మా నాన్నకిచ్చిన మాట, మా తమ్ముడు అంతా ఇంకా నాకు మిగిలింది పగే సార్, పగే. సార్ సార్ ఫీల్ అవ్వద్దండి ఫీల్ అవ్వద్దండి సార్ కంట్రోల్ చేసుకోండి సార్. మీ తమ్ముడు ఫోటో ఒకసారి చూపిస్తారా? ఎందుకంటే ఈ ఏరియాలో నాకు చాలా నెట్వర్క్ ఉంది, మీకేమైనా హెల్ప్ చేస్తా. ఎందుకు గుమ్మునేవాను సార్? మీరు కూడా ధర డబ్బులేసి దానికా? వదిలేయండి సార్. సార్ 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 నేనేమన్నాను సార్, చూపించండి సార్. సరే నీ కర్మ ఇద్దో. మన వంశ ప్రతిష్టని మంటలో కలిపేశాడు రా. ఆ నా కొడుకు ఖద్దర్ కోసం మన తమ్ముడిని చంపేశాడు రా. వదలను, ఆ నా కొడుకుని చంపేదాకా నేను వదలను. నాన్న చనిపోయినప్పుడు కొన్ని ఇంతగా బాధపడలేదు. వాడిని మామూలుగా చంపకూడదురా. నేను మామూలుగా ఎవరిని చంపను, చంపితే మామూలుగా చంపను. ఖద్దర్ కోసం, ఆఫ్టర్ ఆల్ ఖద్దర్ కోసం మన తమ్ముడిని చంపేశారు రా వాడు. వదలను, నా కొడుకుని వదలను. జానీ బాయ్, నేను వస్తున్నా.